నమస్కారం. నేను మీ గొంగల రంజిత్ కుమార్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నిన్న జరిగినటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధులు మరియు ఆర్గనైజర్లతో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంపెనీలు పేమెంట్ ఇవ్వలేదు, ఒకటి కంపెనీలతో పేమెంట్ ఇప్పించాలా, రైతులను కలుపుకొని ఒప్పందం చేయాలని చెప్పేసి. ఎంత గమ్మత్ అనిపించిందంటే, రైతులు లేకుండా రైతులకు సంబంధించినటువంటి సమస్య గురించి ఎవరైతే బాధితులుగా ఇక్కడ బాధపడుతున్నారో వారు లేకుండా, రోగి లేకుండా ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎట్లుంటుందో, రైతులు లేకుండా కూడా నిన్న జరిగినటువంటి సమావేశం అట్లుంది. ఉన్నారు కొంతమంది వెనక ఎవరో బ్యాక్ నిలబడినారు, కంపెనీ ప్రతినిధులు ఆర్గనైజర్లు కూర్చొని ఉన్నారు. ఎవరైతే రైతులని గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ దోపిడీకి గురి చేస్తున్నారో వాళ్ళు కూర్చున్న పరిస్థితి. ఆ రైతులు ఎవరో మరి రైతుల వాళ్ళ సబ్ ఆర్గనైజర్లే తెలియదు, కానీ ఒక 10 మంది వెనక నిలబడ్డారు, చేతులు కట్టుకొని నిలబడ్డారు. అంటే రైతులకు ఏమాత్రము సమాచారం ఇవ్వకుండా అధికారులు కావచ్చు, ఆర్గనైజర్లు కావచ్చు, రైతుల సమస్య గురించి మీటింగ్ జరిగింది. సంతోషం. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంపెనీలు పేమెంట్ ఇవ్వడం లేదు, ఇప్పించండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు కంపెనీలు ఇవ్వకపోతే నేరుగా రైతులు వచ్చేసి మా ఇంటి ముందర వచ్చి కూర్చుంటారు కాబట్టి ఆర్గనైజర్ల యొక్క ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఒప్పందాలు చేసుకుందాం అంటున్నారు. 10 ఏళ్ల నుంచి ఒప్పందాలు చేసుకుందామంటే ఎవరు ముందుకు రాలే. ఇప్పుడు ఉన్నోనికి బలిసినోనికి కష్టం వస్తే హుటాహుటిన సమావేశం ఏర్పాటు చేసి, కంపెనీలు గనక పైసలు ఇవ్వకపోతే మీ యొక్క దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి, రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం, మీ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పినటువంటి స్టేట్మెంట్ 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో రైతులపైన జరుగుతున్నటువంటి దోపిడీ జరుగుతున్న సమయంలో అనలేదు. 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఆర్గనైజర్లు భూములు గుంజుకుంటున్నప్పుడు, పేమెంట్ సరిగా ఇవ్వనప్పుడు, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నప్పుడు, ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ రాలేదు. చాలా బాధ అండ్ హాస్యాస్పదం కూడా అనిపిస్తా ఉంది. అంటే త్రైపాక్షిక ఒప్పందాలు కాదు కదా, నేరుగా రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతుంటే, చివరిగా త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటామని చెప్పేసి కంపెనీలు ముందుకు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికే సీడ్ హబ్ గా ఉన్నటువంటి నడిగడ్డలో రైతులు ఇబ్బందులు పడతా ఉంటే అసలు చట్టాలే లేవు అని ఎప్పటికప్పుడు అధికారులు చేతులు ఎత్తేస్తే, ఇక్కడ రైతులు గోసపడుతుంటే, రైతులు భూములు కోల్పోతుంటే, ఆ రోజు మీటింగ్లు పెట్టి రైతులకు ఇట్లా అన్యాయం చేస్తే, నకిలీ విత్తనాలు ఇస్తే ఎందుకు పాస్ అవుతలేవు, ఒక మీరే కదా మదర్ సీడ్ ఇచ్చేది, మరి ఎట్లా ఫెయిల్ అవుతుందని చెప్పి మీ లైసెన్స్ రద్దు చేస్తామని లేదు. ఇవన్నీ కూడా ఎక్కడ జరగలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ ఆర్గనైజర్లు ఈ రోజు వచ్చి త్రైపాక్షిక ఒప్పందం రైతులతో ఒప్పందాలు చేస్తున్నారు. దీనికి ఒక ఆలోచన ఏంటంటే, రైతులు వచ్చి మా ఇంటి ముందర వచ్చి కూర్చుంటారు కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒప్పందం చెప్పేసి కంపెనీడు ఇయ్యలేదు పదరా అని చెప్పేసి నీకు బలం రావడానికి, రైతులను ఎంట తీసుకుపోయి కంపెనీలు కాడ కూర్చోబెట్టుకోవడానికి మాత్రమే ఈ రోజు త్రైపాక్షిక ఒప్పందం గుర్తొచ్చింది. ఇప్పుడు కంపెనీలు ఇయ్యలేదు కాబట్టి మేము ఇయ్యమని చెప్పడానికి. ఈ 30 ఏళ్లుగా కంపెనీలు మార్చ్ ఏప్రిల్ పేమెంట్ ఇస్తా ఉన్నాయి. మరి ఇచ్చినారా? ఆ రోజు కంపెనీలు ఇచ్చినప్పుడు మీరు ఇన్ టైం ఇవ్వలేదు. ఈ రోజు కంపెనీలు ఇవ్వలేదని చెప్పేసి కంపెనీల పేరు మీద దొక్కుతున్నారు ఆర్గనైజర్లు. నేను అంటున్నది బాగా రైతులు అర్థం చేసుకోవాలి. ఇన్నేళ్లుగా మార్చ్ ఏప్రిల్లో కంపెనీలు రైతులకి పేమెంట్ ఇవ్వమని ఇస్తే, మీరు 7వ నెల దాకా పేమెంట్ ఇవ్వకుండా అప్పటిదాకా వడ్డీ వసూలు చేసినటువంటి మీరు ఇప్పుడు కంపెనీలు ఇవ్వలేదు అని చెప్పేసి కంపెనీల మీద తోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కంపెనీలు ఇచ్చినప్పుడేమో ఇచ్చినారా? కంపెనీలు ఇన్ టైంలో ఇచ్చినప్పుడు మీరు రైతులకు ఏనాడని ఇచ్చినారా? ఇవ్వలేదు. మేము ఒప్పందాలు చేసుకోవాలని కొన్నేళ్ల నుంచి కొట్లాడుతున్నాం. రైతులు ఈ ప్రాంతంలో గోసపడుతున్నారని పోరాడుతున్నాం. ఎప్పుడైతే ఆర్గనైజర్కి ఇప్పుడు కష్టం వచ్చిందో, ఇప్పుడు కంపెనీలు ఇవ్వలేదో కాబట్టి కంపెనీలు ఇవ్వలేదు, 7 రైతులు మా పైకి వస్తారని చెప్పేసి రేపు పంట చేతికి ఇయ్యరు. మళ్ళా రేపు డిసెంబర్లో అనుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ అయితే చేపడతాం. ఖచ్చితంగా కార్యాచరణ చేపడతాము. రైతులకి పోయిన సంవత్సరం పంట ఇంకా రేపు నెల ఉంటే మీ సీటుపత్తి తీసుకొచ్చి మీ మిల్లులో అప్పచెప్పాలా. ఇప్పటిదాకా ఇయ్యలేదు. వాళ్ళు తెచ్చి రైతులు తెచ్చి మీ మిల్లులో వేసినారు, మీ ఆర్గనైజర్ల చేతిలో పెట్టినారు పంటని.
మరి దీనికి బాధ్యత మీరు వహించాలా. రేపు ఒప్పందాలు చేసుకున్నప్పుడు కంపెనీ రైతున్నప్పుడు ఆ రోజు మాట్లాడదాం. ఇప్పుడు పంటకైతే మీరే బాధ్యత, ఖచ్చితంగా మీరే బాధ్యత. వాళ్ళు ఇస్తారా ముంచుతారా కాదు, ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకోవాల్సిందే. కంపెనీలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తాం, మేము కూడా చేస్తాం మా వైపు నుంచి. కానీ వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి మీరు ఇవ్వకుండా ఉండడం సబబు కాదు. ఇవ్వండి. 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో సీడ్పత్తి మీద బతుకుతూ కోట్లు సంపాదించినారు కదా, ఇవ్వండి. మహా అంటే మీకేముంటది, అందరూ మీరు వడ్డీలకు ఇచ్చేటోళ్లే కదా, మీరు ఇవ్వండి. ఫస్ట్ రైతులకైతే ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. వాళ్ళు కంపెనీలు ఇవ్వలేదని చెప్పేసి రైతులకు పేమెంట్ ఆపకూడదు. ఖచ్చితంగా నిజంగా కంపెనీలు ఇవ్వకపోతే మీరు, మేము, సంఘాలు, అన్ని ఆయా పార్టీలు, అఖిలపక్షాలు అందరూ కలిసికట్టుగా కంపెనీల ముందు పోయి కూర్చుందాం. కానీ కంపెనీలు ఇవ్వలేదని చెప్పేసి రైతులకు ఇవ్వకుండా పేమెంట్ ఆపడం అనేది అసమంజసము, ఇది అన్యాయము, ఇది అక్రమము. కాబట్టి ఖచ్చితంగా రైతులకి ఇంట్రెస్ట్ తో సహా వడ్డీతో సహా ఎన్ని నెలలు లేట్ అయింది. ఎందుకోసం అంటే మీరు పెట్టుబడి ఇచ్చినప్పుడు మీరు ఎట్లా వసూలు చేస్తారు, రోజుల వారీగా వడ్డీలు వసూలు చేస్తారు. రోజుల వారీగా ఆ సంవత్సరం వడ్డీ కలిపి అసలు రాసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అసలు ప్లస్ కలిపి మళ్ళీ వడ్డీ కలిపి మళ్ళీ వడ్డీ వసూలు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు కూడా ఎప్పుడైతే పేమెంట్ రావాల్సి ఉండేనో ఆ టైంలో రాలేదు కాబట్టి ఆ టైం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా రైతులకు కూడా వడ్డీ వేసి వసూలేసి ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇంకా ఈరోజు ఆర్గనైజర్ కష్టం వస్తే కలెక్టర్ దగ్గర పోయి, ఎస్పీ దగ్గర పోయి మీరు ఒక రిప్రజెంటేషన్ చేసినారు, నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మరి రైతులకు అన్యాయం జరిగిన రోజు రైతులకి రేట్లు పెంచాలా, 30 ఏళ్లుగా ఇంతే రేటు ఉందని ఏనాడైనా ఆర్గనైజర్ అడిగినాడా? ఏనాడైనా ఇక్కడ ఉన్నటువంటి 40 మంది ఆర్గనైజర్లు ఇది గిట్టుబాటు అవుతలేదు, ఇంత పెట్టుబడి అవుతున్నది, కూలీ రేట్లు పెరుగుతున్నాయి, మందు రేట్లు పెరుగుతున్నాయని కంపెనీల దగ్గరికి వెళ్లి ఏనాడైనా రిప్రజెంటేషన్ రైతులను తీసుకెళ్లి రేట్లు పెంచాలని ఒక్క ఆర్గనైజర్ అయినా అడిగినాడా? అడగలేదు. కాబట్టి జరుగుతున్నటువంటి విషయాలను రైతులు గ్రహించాలా. రాబోయే రోజుల్లో కుట్ర చేస్తున్నారు, ఖచ్చితంగా అగ్రిమెంట్లు చేస్తూనే ఒప్పందాలు చేసుకుంటూనే ఈ సంవత్సరం గత సంవత్సరం సంబంధించిన పంట పేమెంట్ ఇచ్చే బాధ్యత ఆర్గనైజర్లదే. ఖచ్చితంగా ఇవ్వాలా, వడ్డీతో సహా ఇవ్వాలా. కంపెనీలు కూడా ఇన్ టైంలో సకాలంలో పేమెంట్ చెల్లించాలా. మేము పదే ఇదే అంటున్నాం, ఒప్పందాలు లేకపోతే ఈ మధ్యవర్తులు చేతులెత్తేసే ప్రమాదం ఉన్నది. కంపెనీలు ఇవ్వలేదు, మేము ఇవ్వలేదనేటువంటి అవకాశం ఉన్నది. గత కొన్నేళ్ల నుంచి ఇక ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు గాని ఉన్నతాధికారులకు గాని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, గత కొన్నేళ్ల నుంచి చేస్తున్నాం. ఈ రోజు వాళ్ళు మీ ముందుకు వచ్చి ఏమంటున్నారు, కంపెనీలు ఇవ్వలేదు, మేము ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. ఇది ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది. ఈ రైతులు ఏ కంపెనీలు ఎక్కడున్నాయో తెలియదు, కంపెనీల ప్రధాన కార్యాలయం ఎక్కడున్నదో తెలియదు, ఏ కంపెనీలో తెలియదు. వాళ్ళు విత్తనాలు ఇస్తే వీళ్ళు పండించడం మాత్రమే రైతులకు తెలుసు. హైదరాబాద్ పోయి ఆ కంపెనీలు ముట్టడిచ్చి ఆ కంపెనీల ఓనర్ దగ్గర పోయి అడుగుతారా, గేట్ల కాడనే ఆపుతారు. కంపెనీలు ఇచ్చే రేటు ఏమన్నా రైతులకు మీరు ఇస్తున్నారా? కంపెనీలు ఇచ్చే రేటు మీరు ఏమైనా ఇస్తున్నారా? లేదు. ప్యాకెట్ మీద తింటున్నారు, వడ్డీ తింటున్నారు, ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తున్నారు, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు, కంపెనీకి కొన్ని ఇచ్చి కొన్ని బయట అమ్ముకుంటున్నారు, మీరే ఓన్ ప్రొడక్షన్ చేసి అమ్ముకుంటున్నారు. అసలు లబ్ధి పొందేదే మీరు. కంపెనీ ఎంత పొందుతుందో అంతకంటే మీరే ఎక్కువ పొందుతున్నట్టు కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఖచ్చితంగా ఇక ఉన్నటువంటి రైతులు బాగా ఎందుకోసం అంటే ఒక భయం లేదు, అడిగే వాళ్ళు లేరని చెప్పేసి విచ్చలవిడిగా ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి కొమ్ములు కాస్తున్నారు కాబట్టి ఈ ఆర్గనైజర్లు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆ నాయకులది ఉంటుంది. ఎవరైతే పోరాడతారో వాళ్ళ మీద బురద చల్లడం మాత్రమే తెలుసు. దాన్ని కూడా ప్రజలు వాళ్ళ ట్రాప్ లో వాళ్ళ మాయలో పడకుండా రైతులు కూడా గ్రహించాలా, వాస్తవం ఏం జరుగుతుందో గ్రహించాలా. రేపు పంటనిచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలా. ఖచ్చితంగా కూడా ఏ కంపెనీలు, కొన్ని కంపెనీలు ఒక ఫౌండేషన్ సీడ్ ఇస్తాడు, ఇంకో కంపెనీలో తీస్తాడు. కొంతమంది కొత్త రకాలుగా చేస్తున్నారు. అది కూడా ఇవన్నీ కూడా గ్రహించి శాంపిల్ చిట్టి తీసుకొని దూదిని తూకం వేస్తున్నారో లేదో చూసుకొని అన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా గత సంవత్సరం సంబంధించిన పంట వెంటనే ఇవ్వాలా. లేని పక్షంలో కూడా త్వరలోనే ఒక కార్యాచరణ అయితే ఖచ్చితంగా చేపడతాము. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను రైతు సోదరులందరూ గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేట్ ఏం తగ్గేది లేదు. గత సంవత్సరం ఏ రేట్ ఇచ్చారో అదే రేట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు కూడా రాబోయే రేట్ను కూడా పెంచాల్సిందే. రేట్లు పెంచాలని ఈ రోజు ఆర్గనైజర్లకు వాళ్ళకి నొప్పి అయితే ఏ రకంగా కలెక్టర్ గారు కలిసినారో రైతులకు రేట్లు పెంచితే మీకు కూడా ₹1 ఎక్కువనే కమిషన్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు కూడా రేట్లు పెంచాలని కంపెనీల ద్వారా కంపెనీలకు విజ్ఞప్తి చేయండి, అధికారుల ద్వారా కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ద్వారా కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతుల వైపున నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. అలాగే గతంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లు, రైతులందరూ మేమందరి సమక్షంలో మేము బయట కూర్చున్నప్పుడు కలెక్టర్ గారు బయటకు వచ్చి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఎంత పంట పండినా కూడా తీసుకుంటాము అని చెప్పేసి ఒకటి. అట్లాగే రేట్ల విషయం కూడా
తగ్గిస్తున్నారనేటువంటి అపోహ, అది అపోహ మాత్రమే. ఏ రేటు ఉన్నదో అదే రేటు ఇస్తామని చెప్పేసి కంపెనీ ప్రతినిధులు కూడా చాలా స్పష్టంగా క్లియర్ చేసినారు. ఈ రెండు విషయాలపైన చాలా స్పష్టంగా హామీ ఇచ్చినారు కాబట్టి ఎవరు కూడా రేట్లు తక్కువని ఎక్కువని అని చెప్పేసి మనమే అవతల వాళ్ళకి ఛాయిస్ ఇవ్వకుండా ఖచ్చితంగా గతంలో ఏ రేట్లున్నాయో ఆ రేట్లు ఇవ్వాలా, రేపు జరగబోయి ఇప్పుడు చేతిలో ఉన్న పంటకైతే ఖచ్చితంగా రేట్లు పెంచాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ చెప్తా ఉన్నాను, కంపెనీలు కూడా బాధ్యతగా తీసుకొని ఇక్కడ పంట పండించినటువంటి రైతుల దృష్టి ఆలోచన చేసి పెరుగుతున్నటువంటి పెట్టుబడులకు అనుగుణంగా కూడా రేట్లు పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నదని, అట్లాగే ఆర్గనైజర్లు కూడా ఆ దిశగా ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.